ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్ గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఏపీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు 11th PRCకి సంబంధించి రిపోర్టును ఇవ్వటం జరిగింది. అంటే ఈ రిపోర్ట్ అనేది ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 11th పే రివిజన్ కమిషన్కి సంబంధించి ఈ కమిటీ వారు చేసిన ఈ రికమెండేషన్స్ ఏంటనేది చూద్దాం. మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది జీవో రూపంలో మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ రికమెండేషన్స్ ఏంటి, అసలు ఈ రిపోర్ట్లో ఉన్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనకి PDF డాక్యుమెంట్లో ఈ 11th పే రివిజన్ కమిషన్కి సంబంధించి రికమెండేషన్స్ ఉంటాయి. మొత్తం 34 పేజెస్ను మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఈ రికమెండేషన్స్లో మనకి కొత్త మాస్టర్ స్కేల్ అనేది మొత్తం 32 గ్రేడ్స్ ఉంటుంది. అదేవిధంగా 83 స్టేజెస్ ఉంటుంది. అంటే ఇదివరకు 81 ఉండేది, ఇప్పుడు అదనంగా 2 స్టేజెస్ని పెంచడం జరిగింది ఈ మాస్టర్ స్కేల్స్లో. అదేవిధంగా న్యూ పే స్కేల్ అనేది ఏ విధంగా ఉండాలనేది కూడా ఇక్కడ మనకి రికమెండ్ చేయడం జరిగింది. ఆ న్యూ పే స్కేల్ అనేది మనకి జూలై 2018 నుంచి ఈ న్యూ పే స్కేల్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే మనకి మామూలుగానే ఈ జూలై 2018 నుంచి కొత్త PRC అనేది అప్లికబుల్ అవ్వాలి. అప్పటి నుంచే మనకి కొత్త పే స్కేల్ అనేది అమలు చేస్తారు. ఆ జూలై 2018 ఉన్న DA అనేది అప్పుడు ఉన్న బేసిక్ పేకి యాడ్ అవుతుంది. అంటే జూలై 2018 ఉన్న బేసిక్ పేకి అప్పుడు ఉన్న DA ప్లస్ ఫిట్మెంట్, అంటే ఇక్కడ ఫిట్మెంట్ బెనిఫిట్ అనేది 27% అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి జూలై 2018 మనకి కొత్త బేసిక్ పే వస్తుంది. ఆ కొత్త బేసిక్ పేలో ఎలా నిర్ణయిస్తారంటే ఆ జూలై 2018 ఉన్న బేసిక్ పే ప్లస్ అప్పుడు ఉన్న DA ప్లస్ 27% ఫిట్మెంట్, ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి కొత్త బేసిక్ పే వస్తుంది. ఈ విధంగా కొత్త బేసిక్ పే ఎలా ఉండాలనేది ఇక్కడ మనకి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కొత్త మాస్టర్ స్కేల్స్లో మనకి మినిమం పే అనేది 20,000 పర్ మంత్. అదేవిధంగా మ్యాక్సిమం పే అనేది 1,79,000 పర్ మంత్. అంటే వీటి రేషియో చూసుకుంటే 1:8.95. అంటే ఈ 20,000 ఇంటూ 8.95తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ విధంగా మ్యాక్సిమం స్కేల్ వస్తుంది. ఈ విధంగా ఇది రేషియో అనేది 1:8.95గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో 3%గా ఉంటుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాల తర్వాత ఈ పీరియాడిక్ ఇంక్రిమెంట్ రేట్ అనేది మారటం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ని కూడా కంటిన్యూ చేయడం జరిగింది. మనకి ఇందాక చెప్పినట్లుగానే ఈ కొత్త పే స్కేల్ అనేది మనకి 2018 జూలై 1 నుంచి మనకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే అప్పటి నుంచి మనకి కొత్త పే స్కేల్ అనేది మనకి అమలవుతుంది. ఇక్కడ మనకి మానిటరీ బెనిఫిట్ అనేది గవర్నమెంట్కి వదిలేసినట్లుగా ఇక్కడ మనకి ఈ 4th పేజీలో చూపించడం జరిగింది. అంటే మనకి ఎప్పటి నుంచి క్యాష్ అనేది మనకి క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఫైనల్ రిపోర్ట్లో మనకి వస్తుంది. అదేవిధంగా మనకి ఈ DAకి సంబంధించి వీరు రికమెండ్ చేసింది ఏంటంటే కేంద్రం ఇచ్చే 1% DAకు రాష్ట్రం మనకి 0.91%గా ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మనకి 2019 జనవరి 1 నుంచి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ HRA చూసుకుంటే మనకి ఈ స్లాబ్స్ అనేవి పాత స్లాబ్స్ అలాగే ఉన్నాయి. దానికి అదనంగా ఇంకొక స్లాబ్ని తీసుకొచ్చారు, 22% స్లాబ్. ఇది ఎవరికంటే 10 లక్షలు పైబడిన నగరాలకు, అంటే 10 లక్షల మించి పాపులేషన్ ఉంటే అక్కడ మనకి HRA అనేది 22%గా రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షనరీ బెనిఫిట్స్ చూసుకుంటే ఈ పెన్షనర్స్ కూడా ఈ PRC అనేది జూలై 2018 నుంచే అప్లికబుల్ అవుతుంది. ఈ 27% ఫిట్మెంట్ అనేది జూలై 2018 నుంచే అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాల నుంచి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రాట్యుటీ అనేది 12 lakhs నుంచి 16 lakhs వరకు ఎన్హాన్స్ చేస్తూ ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ రికమెండేషన్స్ అనమాట, ఫైనల్ కాదు. రికమెండేషన్స్ అనేవి మనకి ఫైనల్ రిపోర్ట్లో వస్తుంది. అదేవిధంగా జీవోస్ విడుదలైన తర్వాత మాత్రమే మనం వాటిని ఫైనల్గా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ PDF డాక్యుమెంట్లో ఉన్నవన్నీ జస్ట్ రికమెండేషన్స్ మాత్రమే. అదేవిధంగా అదర్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ సంబంధించి మనం రికమెండేషన్స్ వస్తే ఇక్కడ మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి మినిమం టైం స్కేల్
ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రికమెండ్ చేశారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ కేటగిరీలో 30% పే అనేది కొత్తగా పెంచాలి. అంటే ప్రతి కేటగిరీలో వారికి 30% పేని అదనంగా ఎన్హాన్స్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేశారు. అదేవిధంగా హోమ్ గార్డ్స్ సంబంధించి 1/3 అలవెన్స్ను పెంచాలి. అదేవిధంగా వారికి డిఎన్ కూడా ఇవ్వాలని చెప్పేసి వీరికి అప్లికబుల్ చేయాలని చెప్పేసి ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫుల్ టైం కాంటింజెంట్ కానీ డైలీ వేజెస్ కానీ కన్సాలిడేటెడ్ పే కానీ ఈ విధంగా వీరికి కూడా ఆ పే అనేది అదేవిధంగా డిఏ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అదర్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ సంబంధించి రికమెండేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ చూసుకుంటే ఇక్కడ వీరికి కూడా సేమ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగానే 32 గ్రేడ్స్ 83 స్టేజెస్ ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా అప్లికబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మనకి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంబంధించి ఈ పే ఫిక్సేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వారికి జనవరి 2020 నుంచి అప్లికబుల్ చేయాలి, ఏ విధంగా పే ఫిక్సేషన్ చేసుకోవాలనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ రిపోర్ట్లో ఫిట్మెంట్ అనేది 27% అని చెప్పేసి ఈ పిఆర్సీ కమిటీ వారు మనకి 27%గా రికమెండ్ చేయగా, కానీ ఈ చీఫ్ సెక్రటరీ కమిటీ వారు మాత్రం 14.29%గా ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. మనకి ఫైనల్గా ఎంత ఫిట్మెంట్ ఉంటుందనేది మనకి ఫైనల్ రిపోర్ట్లో మనకి జీవో రూపంలో విడుదలవుతుంది. అదేవిధంగా మనకి ఈ రిపోర్ట్లో పెన్షనర్ సంబంధించి ఈ క్వాంటమ్ పెన్షన్ రేట్స్ అనేవి ఈ విధంగా ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ టేబుల్లో ఇవి ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఇది పాత పిఆర్సీ, ఇవి కొత్త పిఆర్సీ ప్రకారం ప్రపోజ్ చేసిన ఈ రేట్స్ అనేవి ఈ విధంగా ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ రిపోర్ట్లోనే మనకి ఈ మాస్టర్ స్కేల్ ఈ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 83 స్టేజెస్ అనమాట. ఈ విధంగా మనకి ఈ మాస్టర్ స్కేల్ అనేది ఈ విధంగా రికమెండ్ చేశారు. అదేవిధంగా ఈ హెచ్ఆర్ఏకి సంబంధించి రికమెండేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఈ రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే 30%, 22%, ఇది కొత్త స్లాబ్ అనమాట. అదేవిధంగా 20%, 14.5%, అదేవిధంగా 12%. వీటికి సీలింగ్ ఎంత అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే 30% వచ్చేసరికి 26,000 సీలింగ్, 22% దగ్గరికి వచ్చేసరికి 22,500, 20% వచ్చేసరికి 20,000, 14.5 దగ్గరికి వచ్చేసరికి 20,000, అదేవిధంగా 12% దగ్గరికి వచ్చేసరికి 70,000 పర్ మంత్. ఈ విధంగా మనకి సీలింగ్ లిమిట్ అనేది ఇక్కడ మనకి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రికమెండేషన్స్లో మనకి లీవ్ సంబంధించి చూసుకుంటే అడిషనల్గా 5 days క్యాజువల్ లీవ్ని ఇది నాన్ టీచింగ్ ఉమెన్ ఎంప్లాయీస్కి సంబంధించింది అనమాట. అంటే ఆల్రెడీ ఉపాధ్యాయులకి ఈ 5 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. నాన్ టీచింగ్ వారికి కూడా ఈ 5 days క్యాజువల్ లీవ్ని ఇవ్వాలని చెప్పేసి రికమెండ్ చేశారు. అదేవిధంగా చైల్డ్ అడాప్షన్ లీవ్ కూడా 180 daysని రికమెండ్ చేశారు. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 days కింద ఇంక్రీజ్ చేస్తూ ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ 7 days అనేది ఆర్థో ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్కి ఈ విధంగా వీరికి ఇవ్వాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మెడికల్ బెనిఫిట్స్ రికమెండేషన్స్ చూసుకుంటే అందరికీ ఈహెచ్ఎస్ ఉండాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షనర్ సంబంధించి సర్వీస్ పెన్షనర్స్కి, ఫ్యామిలీ పెన్షనర్స్కి ఈ మెడికల్ అలవెన్స్ అనేది 500 రూపీస్ పర్ మంత్గా రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పిఆర్సీ రిపోర్ట్లో గ్రామ మరియు వార్డు ఎంప్లాయీస్కి కూడా ఈ పిఆర్సీ రిపోర్ట్లో వారిని కూడా చేర్చడం జరిగింది. 100% గ్రామ మరియు వార్డు ఎంప్లాయీస్ అందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీసే. వారందరికీ కూడా ఈ కొత్త పిఆర్సీ అనేది 100% అప్లికబుల్ అవుతుంది. వారందరినీ రెగ్యులర్ స్కేల్లోకి ఫిక్సేషన్ చేసిన తర్వాత 100% కొత్త బేసిక్ పే అనేది అమలు అవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో 19వ పేజీలో ఇక్కడ డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూ పే స్కేల్స్ అంటే కొత్త పే స్కేల్స్ సంబంధించి ఈ డేట్స్ అనేవి ఏ విధంగా ఉండాలనేవి ఇక్కడ ఈ సెక్రటరీస్ కమిటీస్ వారు ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రికమెండేషన్సే. వీటిల్లో మనకి ఈ కొత్త పే స్కేల్స్ అనేవి జూలై 2018 నుంచి అప్లికబుల్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి రికమెండ్ చేశారు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీసీ వారు ఈ కొత్త పే స్కేల్స్ అనేవి జనవరి 2020 నుంచి వారికి అప్లికబుల్ అవుతాయని, అదేవిధంగా ఇక్కడ మానిటరీ బెనిఫిట్ అనేది అక్టోబర్ 2022
నుంచి ఇక్కడ మానిటరీ బెనిఫిట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. అంటే మనకి అక్టోబర్ నుంచి మానిటరీ బెనిఫిట్ అంటే క్యాష్ అనేది నవంబర్ శాలరీలో వస్తుంది కాబట్టి మానిటరీ బెనిఫిట్ సంబంధించి ఈ డేట్ను ఈ సెక్రటరీస్ కమిటీ వారు రికమెండ్ చేయడం జరిగింది. అంటే మనకి స్టార్టింగ్లో ఈ 4వ పేజీలో ఈ మానిటరీ బెనిఫిట్ అనేది గవర్నమెంట్కే ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనకు 4th పేజీలో ఇచ్చారు. ఇది పిఆర్సీ రిపోర్ట్లో ఉన్నది. కానీ ఈ 19వ పేజీలో ఈ సెక్రటరీస్ కమిటీ వారు వీరు వచ్చేసరికి ఈ మానిటరీ బెనిఫిట్ అనేది అక్టోబర్ 2022 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ విధంగా వీరు రికమెండ్ చేశారు. ఇవన్నీ ఓన్లీ రికమెండేషన్సే. గవర్నమెంట్తో మరలా చర్చలు జరుపుతారు. వీటిల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లో అప్పుడు మనకి జీవోల రూపంలో ఫైనల్ రిపోర్ట్ అనేది విడుదల అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసిందంటే మొత్తం టోటల్గా 100% రికమెండేషన్సే. కాబట్టి ఈ విధంగా ఏపీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ వారు ఈ 11th పిఆర్సీకి సంబంధించి ఈ రికమెండేషన్స్ను ఈ విధంగా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది.